తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి. సో ముఖ్యంగా సరదాగా నాకు ఎందుకో వాకింగ్ చేయాలనిపించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చెరువులు ఉన్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా చాలా చెరువులు ఉన్నాయి. మా రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చెరువుల ప్రక్షాళన, మూసి ప్రక్షాళన అద్భుతంగా చేయాలి. అసలు అసలు ప్రక్షాళన చేయడానికే మా రేవంత్ అన్నని మేము ఎన్నుకున్నాము అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సరే ఏదేమైనా కానీ హైడ్రా హైడ్రా ఎవరి దగ్గర బుల్డోజర్ దింపుతుందో నాకైతే తెలియదు, కానీ లేనోడి గుండెలను అయితే బుల్డోజర్ దింపుతుంది ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సరే అట్లా అని నేను ఇక అంతకుమించి నేను వేరే ఏం మాట్లాడదలుచుకోలేదు. బట్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏందా ఆలోచన? ఈ హైడ్రా చెరువులలో కట్టిన బఫర్ జోన్లో కట్టిన అపార్ట్మెంట్స్ని బుల్డోజ్ చేసే బదులు దానికి ఇంద్రమ్మ ఇండ్లు అని ఒక బోర్డు పెట్టేసి, ఎట్లాగో కొన్ని కొన్ని భూములల్లో బోర్డు వాతురు వీళ్ళు, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హైడ్రా, అంటే ఇది లేకపోతే హైడ్రా సంరక్షణలో ఈ ల్యాండ్ ఉంది అని. సో ఇటువంటి బోర్డు బుల్డోజ్ చేసే అపార్ట్మెంట్స్ దగ్గరకు పోయి ఒక బోర్డు పెట్టేసి అట్లీస్ట్ ఆ అపార్ట్మెంట్స్ డిస్మాంటిలో డిమాలిష్ చేసేటప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళని బోర్డు పెట్టి పేదోళ్ళకు వంచినా బాగుండు, అట్లీస్ట్ కొద్దో గొప్ప పేరన్న వచ్చేదేమో. కానీ అది లేదు, ఇది లేదు. సామాన్యుల గుండెలనేమో హైడ్రా అనగానే భయం పట్టుకుంటుంది. అందులో శనివారం ఆదివారం అంటే మా తెలంగాణలో హైదరాబాద్లో మంచి పార్టీలు, మంచి సినిమాలు ఇవన్నీ ఉంటాయి. కానీ సాటర్డే సండే అనగానే ఏడ హైడ్రా వస్తుందా అని చెప్పి ప్రతి ఒక్కడు కూడా భయపడతా ఉన్నారు. సారీ టు సే దిస్. సరే ఇప్పుడు ఎందుకు శ్రావ్య ఇవన్నీ చెప్తున్నావు మాకు అంటే, ఎస్ పొద్దున్నే నేను ఈసారి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓకే యాప్రాల్ దగ్గర ఉన్నా. నేను ఇప్పుడు యాప్రాల్ చెరువు సరదాగా చూడాలనిపించింది. సరే సరదాగా చూద్దామని చెప్పి ఇక్కడ కనుక్కొని యాప్రాల్ చెరువు దగ్గరికి నేను వచ్చేసిన. ఎందుకంటే సరే చెరువులు ప్రక్షాళన చేస్తామంటున్నారు, అన్ని ప్రక్షాళన చేస్తామంటున్నారు, మరి చెరువులు ఎట్లున్నాయో ఒకసారి చూడాలి కదా. అందుకని చూద్దామని వస్తే నాకు అనిపించింది భయ్య, ఇది మొత్తం కూడా బఫర్ జోన్. మీకు ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, నేను యాప్రాల్ లేక్లో ఉన్నా. నేనున్న లేక్ దగ్గర దీన్ని ఏమంటారంటే నాగిరెడ్డి కుంట అంటారు. దీన్ని ఏమంటారన్నా? నాగిరెడ్డి కుంట అంటారు. హైడ్రా రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, కాంగ్రెస్ అధికార పార్టీ ఇన్ఛార్జ్ మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారు, అండ్ అట్లాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ గారు, అండ్ అదే రకంగా మల్కాజ్గిరి ఎంపీ ది గ్రేట్ ఈటల రాజేందర్ గారు. ఇగో నాగిరెడ్డి కుంట దగ్గరకు వచ్చేసిన. సరే ఈ కుంట దగ్గరకు వచ్చి మా పేర్లు ఎందుకు తలుస్తున్నావు అంటే, ఇంకొక పేరు నేను చెప్పాలి ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నాగిరెడ్డి కుంట, యాప్రాల్ లేక్లో నేనున్నా, నాగిరెడ్డి కుంట దగ్గర ఉన్నా. ఇగో ఇదంతా కూడా ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్. మీరు చూసినట్టయితే ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్. ఇక్కడ అందరూ కూడా వాకింగ్కి వస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, కానీ ఈ నాగిరెడ్డి కుంటలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎస్, సో నాగిరెడ్డి కుంట దగ్గర మనం ఉన్నాము. ఒకసారి హైడ్రా యాప్ మీరు ఓపెన్ చేసినట్లయితే హైడ్రా యాప్లో నాగిరెడ్డి కుంట, ఇది హైడ్రా యాప్. హైడ్రా యాప్లో యాప్రాల్ లేక్ కనపడుతుంది అది ఫ్రేమ్లో. ఎస్, యాప్రాల్ లేక్ గనక మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇది హైడ్రా యాప్లో నుంచి మేము తీసుకున్నది. సో ఇక్కడ మీకు ఇది ఏమో చెరువు యాప్రాల్ లేక్ నాగిరెడ్డి కుంట అని క్లియర్గా కనబడుతుంది. అండ్ ఈ రెడ్ బార్డర్ ఏదైతే ఉందో, ఈ రెడ్ బార్డర్ కూడా మొత్తం కూడా దీని బఫర్ జోన్ అంటారు. ఈ రెడ్ బార్డర్ మొత్తాన్ని కూడా బఫర్ జోన్ అంటారు, మీరు చూడొచ్చు. సో ఈ బఫర్ జోన్లో అపార్ట్మెంట్స్ బ్లాక్స్ కట్టేసారు అన్నట్టు. అంటే బ్లాక్ నెంబర్ 7, బ్లాక్ నెంబర్ 8. ఇప్పుడు స్టోరీ మొత్తము ఈ బ్లాక్ నెంబర్ 7, బ్లాక్ నెంబర్ 8 చుట్టూ తిరుగుతోంది. సర్వే నెంబర్ 49.
ఓకే, సర్వే నెంబర్ 49 అండ్ బ్లాక్ 7 బ్లాక్ 8 హైడ్రా యాప్లో కూడా నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా. ఇగో రెడ్ లైన్ ఉన్నదంతా కూడా ఇది బఫర్ జోను. సో ఈ బఫర్ జోన్లో మీరు చూసినట్లయితే ఇక్కడ అపార్ట్మెంట్ బ్లాక్ 7 బ్లాక్ 8 అనేది ఉంది. మరి ఎవరు శ్రావ్య నువ్వు బ్లాక్ 7 చెప్తున్నావు, బ్లాక్ 8 చెప్తున్నావు, యాప్రా లేక్ అంటున్నావు, నాగిరెడ్డి కుంట అంటున్నావు, హైడ్రా యాప్లో తీసి మరి చూపిస్తున్నావు ఇది బఫర్ జోన్లో కిందికి వస్తుందని చెప్పి. అసలు ఈ బ్లాక్ 7 బ్లాక్ 8 ఏ అపార్ట్మెంట్లో ఉంది, ఇది కట్టినటువంటి దొర ఎవరు, సో ఇంత మంచిగా ప్రశాంతంగా ఈ పొద్దున కూడా నిద్రపోతున్నటువంటి ఆ పర్సన్ ఎవరు అని ఇప్పుడు అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కనబడతా ఉంది మీకు. సో ఇది లేక కాదా, ఎందుకంటే కొంతమంది కావాలని మిస్గైడ్ చేస్తూ ఉంటారు. హైడ్రా యాప్లో కూడా ఇది లేక్ అని చూపిస్తుంది. ఓకే, ఇది నాగిరెడ్డి కుంట. మీకు గుర్తుందో లేదో ఇవన్నీ కూడా వెనకటికి నీళ్లు ఎక్కువైనప్పుడు, నీళ్లు బాగా ఎక్కువైనప్పుడు, వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు, ఎందుకంటే యాప్రాలో ఒకప్పుడు పల్లెటూరు అండ్ సో ఇవన్నీ కూడా ఎక్కువైనప్పుడు చెరువులోకి నీళ్ళు వదలడానికి ఇవన్నీ కూడా వాడతారు. వెనకటి కాలంలో ఇవన్నీ కూడా వాడేటోళ్ళు. సో మీరు సరిగ్గా ఒక్కసారి అక్కడ చూసినట్లయితే ఇది జీకే కాసా గ్రాండ్. ఎస్, ఒకసారి జూమ్ కొట్టాలి. జీకే కాసా గ్రాండ్. ఇందాక నేను హైడ్రా యాప్లో చూపించినటువంటి బఫర్ జోన్ ఏదైతే రెడ్ మార్క్ వేసి ఉందో ఈ జీకే కాసా గ్రాండ్ రెడ్ మార్క్ వేసుకున్నటువంటి బఫర్ జోన్లో బ్లాక్ నెంబర్ 7 బ్లాక్ నెంబర్ 8 అనే ఈ 2 బ్లాక్స్ కూడా దాంట్లో కవర్ అవ్వడం మాత్రమే కాదు, ఇగో అది కూడా కడుతున్నాడు. ఇంకో కొత్త కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉన్నది. అంటే బ్లాక్ 7 బ్లాక్ 8 కాకుండా ఇంకా కట్టే ప్రయత్నాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మీరు చూసినట్టయితే మనం పూర్తిగా వెనక్కి వచ్చాం. అంటే ఇది బ్లాక్ 7 బ్లాక్ 8 కనబడాలంటే ఏం చేయాలి, మనం వెనక సైడ్ నుంచి చూపించాలి కదా. సో మీకు చూడొచ్చు చివరికి ఆ కాంక్రీట్తో కట్టినటువంటి కాంపౌండ్ వాళ్ళు కూడా ఎట్లా వంకర తింకర అయిందో. రేపటి రోజున పెద్ద వర్షం వచ్చినా ఏమొచ్చినా ఆ బ్లాక్స్ 2 కూడా కిందికి వంగిపోయి మరి మునిగిపోయే ప్రమాదం క్లియర్గా కనబడుతుంది. పాపం అట్లా మునగద్దానే మరి రేవంత్ అన్న హైడ్రాని తీసుకొచ్చిండు, హైడ్రా కమిషనర్ తీసుకొచ్చిండు, మరి రంగనాథ్చారిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సరే, మరి ఎవరయ్యా ఇది కట్టింది ఈ కాసా గ్రాండ్ అంటే జీకే హనుమంతరావు. ఎస్, మీరు కరెక్ట్గానే వింటున్నారు. జీకే హనుమంతరావు మల్కాజ్గిరిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. పాలిటిక్స్లో ఒక కార్పొరేటర్కి భర్త. ఎస్, వెనకటి కాలం మనం చూసినాం కదా, భార్య సర్పంచ్ అయితే పెత్తనాలు భర్తది ఉన్నట్టు ఇక్కడ కూడా భార్య కార్పొరేటర్ అయితే పెత్తనం మొత్తం భర్తదే అనమాట. సో ఈ జీకే హనుమంతరావు ఎవరు శ్రావ్య అంటే ఈయన ఒక అతిపెద్ద బిల్డరు. ఈ ముఖ్యంగా ఈ ఏదైతే ఈ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి యాప్రాలి ఏరియా దరిదాపు ప్రాంతాల్లో చాలా ఫెమిలియర్ నేమ్ ఇది జీకే హనుమంతరావు అనేది. వాళ్ళ భార్య కార్పొరేటర్గా ఉంది. ఫస్ట్ బీఆర్ఎస్తో వీళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ తర్వాత బీజేపీకి పోయిండ్రు. బీజేపీ నుండి మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చిర్రు, బీఆర్ఎస్కే వచ్చినారు. సో మరి కేటీఆర్ సార్ చెప్పాలి, ఇగో మీ కార్పొరేటర్లు అందరూ ఎట్లా చేస్తున్నారు, బిల్డర్లన్నీ ఎట్లా చేస్తున్నారు. మరి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రియమైన అనుచరుడు అనుకుంటా. బీఆర్ఎస్ కార్పొరేటర్ అంటే అంతే కదా, ఇప్పుడు ఎమ్మెల్యే వెనకాలనే కదా తిరిగేది. మరి మీ 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 హనుమంతరావుకి చెప్పండి ఏంది ఇదంతా దందాలు, బఫర్ జోన్లో కట్టుడేంది. ఈయన కట్టే ఇంకా స్పెషాలిటీ చెప్తా నేను, అంటే క్లియర్గా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఈయన మంచి పెద్ద బిల్డరు, కానీ ఈయన కట్టే దాంట్లో ఎందులో కూడా ఫైర్ ఎగ్జిట్ అనేది ఉండదు, సేఫ్టీ ఉండదు, ఫైర్ ఎగ్జిట్ ఉండదు. కానీ ఎన్ఓసీలు కూడా ఉండవు, కానీ తెప్పించుకుంటాడు అన్ని పర్మిషన్లు. ఏముంది భయ్యా ఈ రోజుల్లో, ఇట్లా డబ్బులు వాడే జాక్పాట్ కొట్టు, పర్మిషన్లు కొట్టుకు, అది నడుస్తుంది కాన్సెప్ట్ మన తెలంగాణలో. సరే, ఇప్పుడు ఈ జీకే హనుమంతరావు చరిత్ర ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ చిట్టీలు వేస్తుండే. ఆయన చిట్టీలు వేసి అందరి దగ్గర పైసలు కలెక్ట్ చేస్తుండే. సో ఎవరెవరైతే చిట్టీలకు పైసలు ఇవ్వలేని పరిస్థితుల పైసలు ఇవ్వలేదో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకుంటుండే. అంటే ఏం డాక్యుమెంట్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, లేకపోతే వాళ్ళకు ఉన్న ప్రాపర్టీయో ల్యాండో డాక్యుమెంట్స్ తీసుకుంటుండే. అది ఎన్ని కోట్లైనా సరే, అది కోటైనా 2 కోట్లైనా 10 కోట్లైనా 12 కోట్లైనా ఎన్ని కోట్లైనా నువ్వు చిట్టి అమౌంట్ కట్టకపోతే ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇయ్యి అంటాడు. ఇచ్చిన తర్వాత పొజిషన్లకు పోతాడు, కబ్జా చేస్తాడు. కొన్ని ఈ ఎలిగేషన్స్ తోటి మెల్లమెల్లగా పాపం అమాయకులతోటి
ఆడుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ పాపపు సొమ్ముతోటి కోట్లు కూడగట్టి వాళ్ళ యొక్క చెమట కంపు మీద కట్టినటువంటి ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఈ ఈ ఈ యొక్క బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త జీకే హనుమంతరావు ఇప్పుడు ఎందుకు స్పెసిఫికల్గా ఇది చెప్తున్నామంటే ఆల్రెడీ అది మొత్తం కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. ఈ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఈ జీకే కాసా గ్రాండ్ కనుక మీరు కొనుక్కున్నట్లయితే అమాయకులకు తెలియదు. తర్వాత ఏ హైడ్రా రంగనాథో లేకపోతే ఇంకోరో వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో హైడ్రా ఫామ్ అయింది, ఈసారి రంగనాథ్, నెక్స్ట్ దాంట్లో ఇంకోరో ఉంటారు, వచ్చి మొత్తం డిమాలిష్ అన్నాడు అనుకో, ఈయన తట్టా బుట్టా చదువుకొని మీకు పైసలు ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ఎందుకంటే హైడ్రా బఫర్ జోన్లో కట్టినటువంటి బిల్డర్లను ఏం చేయదు, పర్మిషన్లు ఇచ్చినటువంటి ఆఫీసర్లను ఏం చేయదు, కానీ ఫ్లాట్ కొనుక్కున్నటువంటి బాధితులు మాత్రం గుండె నొప్పి వచ్చి చచ్చినా హాస్పిటల్లో అడ్మిట్ అయినా వాళ్ళని పట్టించుకోదు. సో అందుకే ఈ యాప్రాల్లో కడుతున్నటువంటి ఈ జీకే కాసా గ్రాండ్లో దట్టు ఈ జీకే హనుమంతరావు లాంటి బిల్డర్ అయినప్పుడు మీరు కొనుక్కుంటే నట్టేట మునుగుతారు. సో దయచేసి కొనుక్కోకండి. నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అండ్ అలాగే హైడ్రా రంగనాథ్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, అండ్ అదే రకంగా మల్కాజ్గిరి ఇన్ఛార్జు మైనంపల్లి హనుమంతరావు గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చాలా రోజుల నుంచి కాక ఎమ్మెల్యే అయినారు సార్. మరి మళ్ళా మీరు ఎమ్మెల్యే అవ్వాలంటే ఇగో ఇటువంటి బఫర్ జోన్లు ఉండి ఇట్లాంటి అడ్డమైన కార్పొరేటర్లను, దందాలు చేసేటోడిని, మందిని ముంచేటోడిని, లేకపోతే డ్రైనేజ్ కంపు కొడుతున్నా. ఇప్పుడు ఇది ఉందా, ఇది డ్రైనేజ్ ఎక్కడికి పోతుందో కూడా మనకు తెలియదు. వర్షం వస్తే 1 ఇయర్ తర్వాత మొత్తం మునిగిపోతుంది, రోడ్డు మీదకి వచ్చేస్తుంది మొత్తం అంతా. ఈ జీకే కాసా గ్రాండ్ అసలు డ్రైనేజ్ మ్యాన్ హోలు వీళ్ళు అంటే బాత్రూమ్ వీళ్ళు వెళ్ళినప్పుడు అదంతా కూడా ఎక్కడికి వస్తుందో తెలియదు, రోడ్డు మీదకి వస్తుంది. అంటే ఏం లేకపోయినా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి దిక్కుమాలినటువంటి కార్పొరేటర్లకు మంచి పదవులు అడ్డుపెట్టుకొని, గవర్నమెంట్లను అడ్డుపెట్టుకొని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకు పోయి మంచిగా గుండెల మీద చేసుకొని నిద్రపోయి ఇట్లా కొనుక్కున్న వాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సో దయచేసి ఇటువంటి వాళ్ళను బీఆర్ఎస్లకి ఇప్పటికే బీఆర్ఎస్ కొంప మునిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ కేర్ ఆఫ్ అడ్రస్ కబ్జాదారులు అని చెప్పి ఒక ముద్ర పడిపోయింది. బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా కబ్జాలు చేస్తారు. అరే కార్పొరేటర్గా గెలవగానే ఏ పార్టీ అయినా ఒక ఫార్చునర్ ఎట్లొస్తుందో తెలియదు, రాత్రికి రాత్రి వచ్చేస్తుంది వాళ్ళు గెలవగానే. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దయచేసి ఇటువంటి వాళ్ళను, అది బిల్డర్ అయినా, కోటీశ్వరుడైనా, మందిని ముంచోటోడైనా బీఆర్ఎస్ వాళ్ళు ఎంకరేజ్ చేయకపోవడమే మంచిది. నేను చెప్తున్నా, జీకే హనుమంతరావుకి మర్యాదపూర్వకంగా చెప్తా ఉన్నా, ఏమని, నీకు దమ్ము ఉంటే, నీకు నిజంగా మానవత్వం ఉంటే, నీకు ప్రకృతి పట్ల, దైవం పట్ల గౌరవం ఉంటే స్వచ్ఛందంగా ఈ కన్స్ట్రక్షన్ ఆపు. బఫర్ జోన్లో స్వచ్ఛందంగా ఈ కన్స్ట్రక్షన్ ఆపు. నీ అపార్ట్మెంట్స్ని బ్లాక్ 7, బ్లాక్ 8ని నువ్వే బుల్డోజ్ చేయి. లేదనుకో ఆల్రెడీ ఇక రంగనాథ్ గారి మీద, హైడ్రా మీద మేము కంప్లైంట్స్ ఇచ్చి ప్రెషర్ పెట్టి మరి తీసుకొచ్చి ఇది బుల్డోజ్ చేస్తాం. అప్పటి వరకు ఎవ్వరు కూడా ఈ జీకే హనుమంతరావు నెంబర్ 1 కాసా గ్రాండ్ ఏదైతే ఉందో దీంట్లో ఫ్లాట్లు కొనుక్కుంటే ఎవరు మాత్రం ఏం చేయలేరు. సో దయచేసి మల్కాజ్గిరి ఎంపీ కావచ్చు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే కావచ్చు, అధికార పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కావచ్చు, ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తే మీరు రాజకీయ సన్యాసం పుచ్చుకోవాల్సిందే అన్న విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ, ఎప్పుడెప్పుడు కులగొడతారా అని చెప్పి మేము కూడా ఎక్స్క్లూజివ్గా ఎదురు చూస్తూనే ఉంటాం. అండ్ ఇది డిమాలిష్ అయ్యే వరకు మాత్రం దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హైడ్రా కేవలము లేనోడి గుండెల్లో కాదు, ఉన్నోడి గుండెల్లో కూడా నిద్రపోతుంది. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎట్లాగో వదిలేస్తున్నారు, మరి బీఆర్ఎస్ వాళ్ళని కూడా వదిలేస్తారా? బీఆర్ఎస్ వాళ్ళు కడితే రంగనాథ్ సార్. సో దయచేసి ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా యావత్ తెలంగాణ ప్రజల తరపున, యాప్రాల్ ప్రజల తరపున, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజల తరపున నేను కోరుకుంటూ, ఎస్ మీరు చూస్తూ ఉన్నారు మనం జీకే
ప్రైడ్ అంటే జీకే కాసా గ్రాండ్ దగ్గర ఉన్నాము. సో ఇందాక నేను మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసా ఎక్కడైతే బఫర్ జోన్లో ఉందో. సో బ్యాక్ సైడ్ బ్లాక్ 7 బ్లాక్ 8. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక్కసారి ఫ్రంట్ చూసినట్టయితే నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు ఇక్కడ జీకే ప్రైడ్. సో ఇక్కడ బోర్డు కూడా వాళ్ళు పెట్టారు కాసా గ్రాండ్ అని చెప్పి. ఇంకా ఫ్లాట్స్ ఫర్ సేల్ అని పెడతా ఉన్నారు. సో ఇటువంటి దాంట్లో మీరు కొనుక్కుంటే ఇక నట్టేట మునిగినట్టే. ఇంకోటి ఏంటంటే ఇది మిలిటరీ ఏరియా. ఇగో ఇదంతా కూడా మిలిటరీకి సంబంధించినటువంటి కార్గిల్కి కంట్రోల్మెంట్. ఇదంతా కూడా మిలిటరీకి సంబంధించి ముందర ఎదురుగుండానే పెద్ద ఎత్తున ఉంది. అంటే ఒక కంట్రోల్మెంట్ ఏరియాలో వీళ్ళు ఇంత చెలరేగిపోతూ ఉంటే ఇక మిగిలిన ఎంతమంది ఇంకా ఏ రకంగా చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఒకసారి మీరు చూడండి ముందర ఎన్ని బ్లాక్స్ కట్టారో చూడండి, ఒకసారి ఎన్ని బ్లాక్స్ కట్టారో చూడండి. అండ్ అట్లాగే ఇంకా కన్స్ట్రక్షన్లో నడుస్తూ ఉన్నది. కొంతమంది మాత్రమే ఇక్కడ కొనుక్కొని ఉన్నారు. బట్ వెనకాల బ్లాక్ 7 బ్లాక్ 8 ఏదైతే ఉందో అది బఫర్ జోన్లో కడతా ఉన్నారు. ఈ 7, 8 కాకుండా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో జరుగుతూ ఉందని చెప్పి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. క్లియర్గా కనబడుతుంది మీకు, ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంది. సో మనం ఫ్రంట్ సైడ్కి రావడం జరిగింది, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉండడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. సో బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో టోటల్ బ్లాక్ 7 బ్లాక్ 8 ఈ రెండు కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. మరి దీని గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ పార్టీ ఇన్ఛార్జీలు అండ్ అదే రకంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎంపీ అండ్ అలాగే ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు హైడ్రా యాప్లోనే క్లియర్ కనబడుతోంది ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి. బట్ మీరు దీన్ని యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ డ్రైనేజ్ ఏదైనా ఉన్నా సరే ఇక్కడ క్లియర్గా విపరీతమైనటువంటి వర్షం పడినా టోటల్గా బయటికి వెళ్ళిపోతుంది. సరైన ఇది లేదు. కానీ లోకల్లో ఉన్నటువంటి ఆఫీసర్లను మేనేజ్ చేసి అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నారు. సో మేము ఏమంటున్నాము, బ్లాక్ 7 బ్లాక్ 8 ఏదైతే బఫర్ జోన్లో ఉందో దాని కన్స్ట్రక్షన్ ఆపాలే, డిమాలిష్ చేయాలని చెప్పి మరొక్కసారి మేము తెలియజేస్తూ ఉన్నాము. సో అందుకే ఇక్కడ ఫ్రంట్ సైడ్ రావడం జరిగింది. ఇంకా మీరు చూస్తే సేల్స్ ఆఫీస్, ఇంకా ఫ్లాట్స్ అమ్మకానికి పెట్టారు. ఇంకా లోపల వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. మీరు చూడొచ్చు ఫార్మల్ సీటింగ్ ఏరియా, చిల్డ్రన్స్ పార్క్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, కాసా గ్రాండ్ 25+ లైఫ్ స్టైల్ ఎమ్యూనిటీస్ అట. సో ఇక్కడ మీరు చూడొచ్చు జీకే బిల్డర్స్ అండ్ డెవలపర్స్. ఈ జీకే బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ఎవరో కాదు, జీకే హనుమంతరావు. ఇక్కడ చాలా ఫెమిలియర్ లీడరు. అంటే అట్లా ఫెమిలియర్ లీడర్ అంటే అంత ఫెమిలియర్ ఏం కాదు. ఇక మన ఇటువంటి కన్స్ట్రక్షన్స్లో చాలా ఫెమిలియరు. ఎన్ఓసీస్ కానీ ఫైర్ ఎగ్జిట్స్ కానీ ఏమీ ఉండవు. సో అందుకని వీళ్ళు ఎందుకు ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు ఎందుకు వస్తారు, ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీకి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే ఇట్లాంటివి చేసినప్పుడు పర్మిషన్లు ఇబ్బంది లేకుండా అడ్డుకుంటారు కాబట్టి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక కన్స్ట్రక్షన్స్ కూడా రాజ్ కన్స్ట్రక్షన్ అంట. మీరు చూడొచ్చు క్లియర్ కనబడుతోంది. పైన జీకే బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అండ్ ప్రాజెక్ట్ బై రాజ్ కన్స్ట్రక్షన్స్ అండ్ సేల్స్ ఆఫీస్ కూడా బోర్డు మీకు క్లియర్గా చూడొచ్చు. సో అటు సైడ్ రైట్ సైడ్లో సేల్స్ ఆఫీస్ ఉంది. సో సేల్స్ ఆఫీస్ అనేది రైట్ సైడ్లో కూడా క్లియర్గా మీకు కనబడుతూ ఉంది. ఎస్ చలో. సో ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే కాసా గ్రాండ్ సేల్స్ ఆఫీస్ మీరు చూడొచ్చు నా లెఫ్ట్ సైడ్లో. కాసా గ్రాండ్ సేల్స్ ఆఫీస్. ఇంకొన్ని రోజులైతే ఎట్లా అమ్ముతారంటే వీటిని, మీరు ఎవరైనా బఫర్ జోన్లో ఉన్న ఫ్లాట్స్ కొనాలనుకుంటున్నారా, అయితే ఇంకెందుకు కాసా గ్రాండ్కి వచ్చేయండి అని సెలబ్రిటీస్తో ప్రపగండా చేసినా చేయొచ్చు. సో అది సేల్స్ ఆఫీసు. పొరపాటున కూడా అటు సైడ్ వెళ్ళకండి మీరు, ఎందుకంటే మళ్ళీ మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎస్ సార్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దాన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.